రైతాంగ సమస్యలపై దండేపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా హాజీపూర్ బీజేపీ మండల నాయకులను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు గడ్డం స్వామిరెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డిలు మాట్లాడుతూ 6 గ్యారెంటీలతో అబద్ధపు పునాదులపైన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కాలం చెల్లిందని, అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కాలం వస్తున్నా ఇచ్చిన హామీలు ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్న మాదిరిగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందన్నారు. ఎన్నికల ముందు రైతులకి సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తారని, వర్షాకాలం పంట కొనుగోలు చేసి 3 నెలలు గడిచి యాసంగి పంట కోతకు వస్తున్నా ఇంకా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయలేదని, రైతు రుణమాఫీ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదని, రైతులందరికీ రైతు భరోసా ఇంకా ఇవ్వలేదని, కౌలు రైతులకు కౌలు భరోసా ఇవ్వలేదని, రైతు కూలీలకు ఇస్తానన్న 12,000 రూపాయలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడడం చరిత్రలో లేదని, గతంలో టీఆర్ఎస్ కూడా ఇదే పరిస్థితి అవలంబించి తగిన మూల్యం చెల్లించుకుందని, ఇప్పుడు కాంగ్రెస్కు కూడా ప్రజలు తగిన మూల్యం చెల్లిస్తారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని త్వరగా నెరవేర్చాలని, లేని పక్షంలో ఈ నెల ఆఖరున జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేస్తామని అన్నారు. అరెస్టు చేసిన వారిలో మండల ఉపాధ్యక్షుడు ఉట్నూరి రాజనర్సు, మండల నాయకులు జూపాక ధర్మయ్య, మార్ వెంకటరెడ్డిలు ఉన్నారు. ఈరోజు దండపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో రైతులు ప్రభుత్వం వచ్చి 6 సంవత్సరంన్నర అయినా కూడా రైతులను 6 గ్యారంటీల పేరుతో మోసం చేస్తూ ఈరోజు రైతులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది. 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి రైతులకు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. మన ప్రభుత్వం సన్నపడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు 3 నెలలు గడిచినా కూడా రైతులు సన్నపడ్లు ప్రభుత్వానికి ఇచ్చి 3 నెలలు గడిచినా కూడా ఇంతవరకు 500 బోనసు ఇవ్వలేదు. అలాగే రైతులను గ్యారంటీల పేరు మీద 6 గ్యారంటీల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతులను కానీ, యువకులను కానీ, వ్యాపారులను కానీ అనేక మందిని అనేక రకాలుగా మోసం చేస్తూ ఈరోజు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు కాదు, మేము 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామన్నారు. 1,00,000 రూపాయలు ఏమో కానీ తులం బంగారం కానీ 1,00,000 రూపాయలు కూడా లేకుండా పోయింది. అలాగనే చాలా రకాలు యువకులకు ఈరోజు 4,000 ఇస్తామని చెప్పారు. ఏది మన నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినాం, కానీ నిరుద్యోగ భృతి కూడా లేదు. అలాగే రైతులు ఈరోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్తే గిట్టుబాటు ధర లేక మన వడ్లను తూర్పాల పోసులు అవుతుందని ప్రతి ఒక్క రైతు ఏం చేస్తుంది, డైరెక్ట్ రైస్ మిల్లర్లకు అమ్ముకోవడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం గుర్తిస్తలేదు. కానీ ప్రభుత్వం ఏం చెప్తాను, మొత్తం మేమే కొంటామని చెప్పింది, మేమే కొంటున్నామని కూడా చెప్పింది. కానీ ఎక్కడ ఇది జరగడం లేదు. అలాగే ఇక్కడైనా కూడా ప్రభుత్వం మొద్దు నిద్ర మానేసి ఈరోజు ప్రభుత్వం ఇస్తామన్న 500 బోనస్ ఏది సన్నపట్లకు ఖచ్చితంగా 3 నెలలు అయిపోయింది. అలాగనే యాసంగి పంట కూడా ఇక్కడ నెల రోజులు అయితే యాసంగి పంట కూడా కోస్తారు ప్రజలు. కాబట్టి 500 బోనస్ వెంటనే చెల్లించాలి. అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ చెప్పిన ప్రకారం 2 లక్షల వరకు ఆ పైన ఉన్న వాళ్ళందరూ చేయకుండా మంచి 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలి. అలాగే 12,000 రైతు భరోసాను ఖచ్చితంగా 15,000 ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు 12,000 అయినారు. ఆ ఎకరాన 12,000 అయినా కూడా 2 పంటలకు 6,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు 2 ఎకరాలే కొట్టిరు. 3 ఎకరాలు కొడతామని చెప్పి ఇంతవరకు కొట్టలే. గత ప్రభుత్వం చేసింది కూడా ఈరోజు ప్రభుత్వం కనీసం రైతు భరోసా కొడతలేదు. ఈ రైతు భరోసాని వెంటనే రైతులకు ఎంతవరకు కొడతారో ఖచ్చితంగా కొట్టాలి. ప్రతి ఒక్క రైతు భరోసా పడాలి. అలాగే రైతు కూలీలకు ఈరోజు 12,000 ఇస్తామని చెప్పారు. ఆ 12,000 కూడా త్వరలోనే ఈ రైతు భరోసా సహా 12,000 కొట్టాలి. ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు ఏమో కానీ, డబుల్ బెడ్రూమ్ ఏమో కానీ, 5 లక్షలు ఏమో, ఎక్కడ ప్రభుత్వం వచ్చి సంవత్సరం రైతుంది ఏ ఇందిరమ్మ ఇల్లు లేదు, లేదు. కాబట్టి రాబోయే రోజులల్లో ప్రభుత్వం దీన్ని చూసి ఖచ్చితంగా రైతులను కానీ, యువకులను కానీ ఆదుకోవాలని ఈరోజు దండపల్లి శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేస్తే ఈ అక్రమ అరెస్టులు చేయకుండా రైతుల గురించి ఆలోచించి మమ్మల్ని అరెస్ట్ చేసుడు కాదు, మేము మీకు తెలియజేస్తున్నాం. కనీసం తెలియకుండా మమ్మల్ని అరెస్ట్ చేసుడు కాదు, మీరు ముందే ప్రకటించుర్రి, ముందే ఏమి ఇవ్వాలనో వాళ్ళకి ప్రజలకు ఇవ్వండి. మేము ఎందుకు చేస్తామని ఇలా చేస్తూ ఇలా ప్రభుత్వాన్ని గట్టిగా మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం. జై హింద్, జై భారత్. ఈరోజు
దండేపల్లి భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే ఈరోజు హాజీపూర్ మండల బీజేపీ నాయకులను మరి ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అక్రమ అరెస్టులతోటి ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు పునాదులపైన 6 గ్యారంటీలు అని చెప్పి అబద్ధ పునాదులపైన అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కాలం పూర్తయినది ఉన్నప్పటికీ కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు కూడా నెరవేరలేదు. ఈరోజు వర్షాకాలము సన్నవడ్లను కొని మరి బోనస్ ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంట కోతగా వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయలే. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గమనించాలి. మీరు అరెస్ట్ చేయడం కాదు, ముందు ఈ యొక్క రైతులకు చెల్లించాల్సినటువంటి ఈ డబ్బులను చెల్లించండి. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పారు. ఎంతమంది రైతులకు 2 లక్షల రుణమాఫీ మీరు చేశారో ప్రకటన చేయండి. రైతు బంధు పేరు పైన వీళ్ళు రైతు భరోసా అని చెప్పారు. రైతు భరోసా ఏ ఒక్క రైతుకు కూడా ఇంతవరకు అందలేదు. కౌలు రైతులకు భరోసా ఇస్తామని చెప్పారు. మరి కౌలు రైతులను ఏ విధంగా గుర్తిస్తారో ఇప్పటి వరకు కూడా విధి విధానాలు ఖరారు చేయలేదు. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు. ఏ ఒక్క రైతు కూలీకి కూడా 12,000 రూపాయలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి డబ్బులు జమ చేయలేదు. అదేవిధంగా నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా అసలు నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి పాపం లేదు. ఏదైతే మీరు ఇచ్చినటువంటి 420 420 హామీలు ఏదైతే ఉన్నాయో మీ పార్టీ 420 పార్టీగానే ప్రజలు గమనించారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పట్టభద్రులు అయితేనేమి, మేధావులు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి మూకుమ్మడిగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని కట్టబెట్టి మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం ఈ యొక్క సూచన తెలంగాణ ప్రజలు ఇచ్చిర్రు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క మొద్దు నిద్రను వాడి మీ యొక్క అహంకారాన్ని మానుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను త్వరగా నెరవేర్చండి. లేని పక్షంలో ఈ నెల ఆఖరున అన్ని జిల్లాల లోపల జిల్లా కలెక్టరేట్లో ముట్టడి చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.